చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన చాలా తక్కువ టైంలోనే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇటు తెలుగుదేశం పార్టీ చాలా వాటిలో బలహీనంగా కనిపిస్తుంది. జనసేన పార్టీది అదే పరిస్థితి. అండ్ తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచిన తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులే ఆయన మీద ఎలాంటి ప్రెజర్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఒంటరిగా రాజకీయాలు చేద్దామని చెప్పి ఏ విధంగా ఆయన డిమాండ్ చేస్తున్నారన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఇటు తెలుగుదేశం పార్టీ కూడా ఆశ్చర్యం ఏంటి అంటే, వాళ్ళకు ఏ వర్గాలు అయితే మద్దతు ఇచ్చాయో మన ఎన్నికల్లో కూడా ఆ వర్గాలను పూర్తిగా దూరం చేసే రాజకీయం కొందరు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తూ ఉన్న ఏమీ చేయలేని నిస్సహాయక స్థితిలో తెలుగుదేశం పార్టీ దాని అధినేత ఉండిపోవడం నిజంగానే ఆ పార్టీ శ్రేణుల దృష్టిలో బాధాకరం. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు ఉన్నారు. ఎంత దారుణంగా బహిరంగంగా ఆయన మతాల గురించి ప్రస్తావించుకుంటూ రాజకీయం చేస్తూ ఉన్నారు. కలెక్టర్లను కూడా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలా లేదా అని తేల్చడానికి ప్రభుత్వాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు డిమాండ్ చేసుకుంటారు. ప్రభుత్వాలు న్యాయస్థానాలు ఏం చెబుతారు, ఇది ఒక ప్రొసీజర్. కానీ రఘురామకృష్ణంరాజు గారు ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి కులాలను రెచ్చగొడుతూ, మతాలను రెచ్చగొడుతూ చాలా దారుణంగా మరి ఇక్కడ తన వ్యక్తిగత ప్రయోజనాలు ఏమున్నాయో తెలియదు కానీ చాలా దారుణమైన రాజకీయం చేస్తూ ఉన్నారు. టీడీపీలో ఉన్నారు కాబట్టి అల్టిమేట్గా టీడీపీకే ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బగా నిలవబోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా గుంటూరులో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసం డిమాండ్ చేసుకుంటూ ఒక బహిరంగ సభ జరిగితే, రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు లాంటి వాళ్ళ సభ నిర్వహిస్తే అందులో పాల్గొని ప్రసంగించిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు గారు లాంటి అటువంటి వాళ్ళు మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యేనే కదా ఆయన. అటువంటి వాళ్ళు మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ అసంతృప్తితో మూలుగుతూ ఉంది. ఆ మూలికే నక్కపైన తాటికాయ పడ్డట్లే. ఆయన ఏమంటారు, ఆంధ్రప్రదేశ్లో దళితులకు రిజర్వేషన్ తొలగించే కుట్ర జరుగుతూ ఉంది అని డైరెక్ట్ కమెంటే చేశారు. మెజారిటీ దళితులందరూ కూడా క్రైస్తవులే అని ఆ ముసుగులో మొత్తం రిజర్వేషన్ ఎత్తేయాలనే కుట్ర ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఏకంగా రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర జరుగుతుంది అని చెప్పి కామెంట్ చేస్తే వాట్ డస్ ఇట్ మీన్? అది ఎలాంటి సంకేతాలు పంపిస్తుంది దళితుల్లోకి? తెలుగుదేశం పార్టీకి శరాఘాతంలో ఈ కామెంట్స్ నిలవబోతూ ఉన్నాయి. ఇప్పటికే కోనేటి ఆదిమూలం గారు దళిత ఎమ్మెల్యే తాను ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు చేశారో చూసాం. ఆ తర్వాత జీడి నెల్లూరు ఎమ్మెల్యే గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే జేడి థామస్ ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చూసాం. ఇప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు గారు పైగా దళితులను వందల సంఖ్యలో అరెస్టులు చేసి పూర్తిగా దళితులను టార్గెట్గానే ఈ ప్రభుత్వం మద్దతిస్తూ పోతోంది అని తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి దళితులు నెలకొని ఉంది. సరే, ఇక్కడ ప్రభుత్వం దళిత వ్యతిరేక చర్యలకు మద్దతిస్తుందా, లేదా కొందరు ఆ విధంగా చెలరేగిపోతూ ఉంటే ఏమీ చేయలేక నిస్సహాయక స్థితిలో ఉండిపోతుందా, ఇది మళ్ళీ ఇంకొక చర్చ. బట్ టార్గెట్ దళితులుగా చాలా జరుగుతున్నాయి అని ఏకంగా బహిరంగ సభలే పెట్టి అందులో టీడీపీ ఎమ్మెల్యేలే మాట్లాడితే ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్.